హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్ విత్ డిజాంగో తోటి MySQLలోని డేటాని మనకు కావాల్సిన విధంగా అంటే కస్టమైజ్డ్గా డేటాని ఎలా రిట్రీవ్ చేసి మనం వ్యూలో చూపించాలి. కస్టమైజ్డ్గా మనం అంతకుముందు రాసాము. ఎలా రాసాము? గెట్ ఆల్ అని చెప్పి రాసాం, ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని చెప్పి రాసాం. అలా కాకుండా మనకి కావలసిన రికార్డు లేదా మనకి కావలసిన కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న రికార్డ్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఇవాళ చేద్దాం. సో ఫస్ట్ మీరు నా వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నేను మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇంకా పెడతాను, మంచి మంచి టాపిక్స్. మీరు వీడియో లైక్ చేస్తూ ఉంటే నాకు ఎంకరేజ్గా ఉంటుంది, నేను ఇంకా మల్టిపుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఈలో స్కూల్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీరు వర్క్ చేయగలుగుతారు. ఓన్లీ పాస్ చేసుకుంటా అక్కడక్కడ చూసి చేస్తే ప్రోగ్రామింగ్ విడి అయితే మీరు ఏమైనా గెట్ చేయొచ్చేమో, కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్లో మటుకు ప్రాబ్లం అయింది. సో కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఓకే, మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంది? వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయాలంటే Ctrl+Shift+P పట్టుకుంటే ఆటోమేటిక్గా పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రికమెండెడ్ అంటే ఏం లేదు, మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్న python.exeని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం. అలా కాకుండా రూట్ ఒకటి ఉంటుంది. బై డిఫాల్ట్గా సిస్టమ్ యొక్క అంటే యాప్ డేటా అనేది ఎక్కడ ఉంటుంది? సిస్టంలో యూజర్స్లో ఉంటుంది. ఆ యూజర్స్లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్న గ్లోబల్గా వాడుకోవచ్చు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే. కాకపోతే నేనేమంటానంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు పైథాను లైక్ 3 ఉండొచ్చు, ఇంకో ప్రాజెక్ట్ చేసేటప్పుడు 3.1 ఉండొచ్చు, ఇంకో ప్రాజెక్ట్ చేసేటప్పుడు 3.2 ఉండొచ్చు. అలా సపరేట్ ఉన్నప్పుడు గ్లోబల్ వాడుకున్నప్పుడు ఏమైందంటే అన్నిటికీ ఒక వర్షన్ అప్లై అయింది. ఒకవేళ మనం ఆ వర్షన్ని అప్గ్రేడ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ అప్గ్రేడ్ అయ్యింది. అది వెరీ డిఫికల్ట్ అనమాట మనకి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. దట్స్ వై బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా ఏ ఫోల్డర్లో అయితే మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్లో VENV అనే ఫోల్డర్లో ఉన్న ఈ python.exeని సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్. ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసేసుకుంటామో ఇక్కడ ప్లస్ మీద నొక్కండి. ఆటోమేటిక్గా న్యూ టెర్మినల్ క్రియేట్ అయ్యేటప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయింది. ప్రీవియస్ టెర్మినల్ని కిల్ చేసేయండి, అంటే డిలీట్ చేసేయండి. దెన్ మీరు ఇక్కడ నుంచి ఏం చేయాలి? మన యాప్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మన యాప్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏవైతే పైన ఓపెన్ చేసామో అవన్నీ క్లోజ్ చేసేద్దాము. క్లియర్గా మనం ఏదైతే దాంట్లో వర్క్ చేస్తామో ఆ రెండే ఓపెన్ చేసుకుందాం. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? python manage.py రన్ సర్వర్ అని చెప్పనే మన సర్వర్ని రన్ చేయాలి. సర్వర్ రన్ చేస్తేనే కదా మనం చేసే మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదని ఎలా తెలిసింది మనకి? సో వెన్ యూ కెన్ ఓపెన్ ద సర్వర్ then only we can identify the which modifications are made. సో ఓకే, ఫస్ట్ డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఐడి వస్తుంది, స్టూడెంట్ నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్ వస్తుంది, జాయిన్ డేట్ వస్తుంది, ఫీజు వస్తుంది, ఆల్ ఆర్ విల్ బి కమింగ్. సో ఇక్కడ నేను ఒకసారి మన ప్రాజెక్ట్లో కొత్తగా వీటిలో నేను ఏం యాడ్ చేశానంటే ఇండెక్స్లో ఇక్కడ స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, క్లాస్ నేము యాడ్ చేశాము. ఇక్కడ నేను ఇప్పుడు మనకి ఐడి అనేది ఒకటి లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడ కోలంలో ఐడి యాడ్ చేశాను కానీ ఇక్కడ ఐడి లేదు. అందుకనే పక్కన కాలమ్స్ మిస్ మ్యాచ్ అయిపోయి ఒక పక్కకి వెళ్ళిపోయాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం ఇక్కడ ఐడి ఉంది కాబట్టి మనం కూడా ఐడి అనే కాలంని డేటాబేస్ నుంచి గెట్ చేయాలి. సో దాంట్లో ఐడి ఉందా, ఇంకేమన్నా పేరు ఉందా అని మనకు ఎలా తెలిసింది? సింప్లీ వీ కెన్ మూవ్ ఆన్ టు ద ఫార్మ్స్. ఫార్మ్స్లో మనం ఏ కాలం నేమ్స్ అయితే పెట్టామో అదే కాలం నేమ్స్ మోడల్స్లో కూడా ఉంటాయి. సేమ్ థింగ్స్ ఆటోమేటిక్ ఎక్కడ ఉంటాయి? మనకి డేటాబేస్లో కూడా ఉంటాయి. సో ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద వ్యూస్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఆల్ అనేది ఉంది. మనం ఇక్కడ ఫస్ట్ టెంప్లెట్లో మారుస్తున్నాం కదా, ఐడి పెట్టుకున్నాం, స్టూడెంట్ నేమ్ ఓకే, ఫాదర్ నేమ్ ఓకే, జాయిన్ డేట్ ఓకే. జాయిన్ డేట్ తర్వాత ఫీజ్ అనేది ఒకటి యాడ్ చేసాం ఇక్కడ. దట్స్ వై వీ కాపీ దిస్ అండ్ యాడ్ అండ్ వీ కెన్ ఆస్క్ ద ఫీజ్. స్టూడెంట్ ఫీజ్ తర్వాత ఏముంది? స్టూడెంట్ క్లాస్ ఉంది. స్టూడెంట్ క్లాస్ అంటే ఇక్కడ ఏం పెట్టాలి? మనం ఇంకొక హెడ్డింగ్ కూడా యాడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కోర్స్ అని పెట్టుకుందాము. ఇక్కడ హెడ్డింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. హెడ్డింగ్ ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్. మనకి విజిబుల్గా ఏది ఉంటే బాగుంటుంది అనేది హెడ్డింగ్. ఇక్కడేంది? డేటాబేస్లో మనం ఏదైతే డిజైన్ చేసామో దాన్నే తెచ్చుకోమని అర్థం అనమాట. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి మన ప్రాజెక్ట్ రీబిల్డ్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా ఆల్ కాలమ్స్ మనకి అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చింది.
ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ గెట్ ఆల్ అనగానే ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ డాట్ ఆల్. ఒకసారి వ్యూస్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ రాద్దాం మనం 1 by 1. సో ఫస్ట్ ఇది కూడా నేను తీసేస్తాను, తర్వాత మీకు ఇది ఎందుకు పెడతాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఇది అవసరం లేదు, దెన్ లేటర్ వీ విల్ యాడ్ టు దట్. సో లేదంటే మనం దాన్ని ఉంచేసినా పర్లేదు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఎందుకు వాడతామంటే కొర్రీ పారామీటర్స్ కింద ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏదన్నా వాడి, అంటే జనరల్గా డిజాంగోలో ఎండ్ అనేది పనిచేసేది కానీ ఆర్ అనేది పనిచేయదు, ఏది ఫిల్టర్ ఆప్షన్స్ వాడేటప్పుడు. అటువంటప్పుడు మనం ఆర్, నాట్, ఎండ్ 3 కూడా మనం వాడుకోవాలంటే డిజాంగోలో డిబి మోడల్స్లో ఉన్న క్యూ అనే ఒక లైబ్రరీని మనం అటాచ్ చేసుకుంటే ఆ క్యూలోకి మనం కొర్రీ పారామీటర్స్ని పాస్ చేయొచ్చు. క్యూ మీన్స్ కొర్రీ. సో దాంట్లో పంపించే వాటిని ఏమంటాం, పారామీటర్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఏ కొర్రీ పారామీటర్స్ అంటాం. ఈ కొర్రీ పారామీటర్స్ని ఎలా వాడతాం కూడా మనం ఈ క్లాస్లో మొత్తం లెర్న్ అవుతాం. అసలు ఎన్ని విధాలుగా డేటాని ఫెచ్ చేయొచ్చు, ఎలా ఫెచ్ చేయొచ్చు అనేది మొత్తం చూద్దాము. ఎందుకంటే ఇవన్నీ చూస్తేనే రేపు మనం నెక్స్ట్ ప్రాజెక్ట్లో మనకు అవసరం వచ్చినట్టు మనం ఇంప్లిమెంట్ చేయగలం. ఓకే, లెట్స్. ఇక్కడ మనకి ఈ స్టూడెంట్ డేటా అనే దాన్ని జనరల్గా ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు లిస్ట్లోకి కన్వర్ట్ చేసి పంపించండి. ఎందుకనంటే ఆ లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ని ఫర్ లూప్ తోటి మనం ఫెచ్ చేస్తున్నాం కాబట్టి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎటువంటి డిఫరెన్స్ కనపడలేదు, ఎందుకని ఆబ్జెక్ట్ని ఫెచ్ చేయకుండా లిస్ట్ని ఫెచ్ చేసుకున్నాం. దట్స్ అంతే, సింప్లీ వీ కెన్ కన్వర్ట్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్ షుడ్ బి కన్వర్టెడ్ టు లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు మనం గెట్ అనేది వాడాలి. అయితే ఇప్పుడు మనం గెట్ అనేది వాడాలంటే నేనేం చేస్తానంటే రిజల్ట్ అనే పేరు పెట్టుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు. సో గెట్ చేయాలి. గెట్ చేయాలంటే దేంట్లో నుంచి గెట్ చేయాలి, స్టూడెంట్స్ డేటాలోకి వచ్చిన దాన్ని గెట్ చేయాలనుకుంటున్నాను. ఏ కోలం బేస్ చేసుకొని గెట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఈక్వల్ టు 4 అని చెప్పని రాశాను. అంటే ఐడి 4గా ఉన్న రిజల్ట్ని రిటర్న్ తీసుకొస్తుంది. అయితే మనం ఇప్పుడు ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇది ఒక లిస్ట్ రిజల్ట్ సెట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సింగిల్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. సింగిల్ ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, కంపల్సరీ మనం ఫ్రంట్ ఎండ్కి మనం పంపిద్దాం. యూఐకి ఎలా పంపిద్దాం, పారామీటర్ పేరు కూడా రిజల్ట్ అనే పెడదాం, కోలన్ పెట్టేసి ఆబ్జెక్ట్లో కీ వాల్యూ రిజల్ట్ అండ్ రిజల్ట్ కూడా రిజల్ట్ అని చెప్పని పెట్టేసాం. అయితే ఇప్పుడు ఇది మనకి ఇమీడియట్లీ మనకి ప్రింట్ కాదు. చూడండి ఇక్కడ నేను రన్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి రిఫ్లెక్ట్ ఎనీథింగ్. ఇక్కడ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఒక సింగిల్ రికార్డ్ డేటాని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే కండిషన్ బేస్డ్గా ఇచ్చానో దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, మనం index.htmlలోకి వెళ్ళి ఈ టేబుల్ డివిజన్ తర్వాత మనం ఒక డివిజన్ తీసుకుందాం. ఈ డివిజన్లో ఇంకొక డివిజన్ని క్లోజ్ చేసేద్దాం. ఈ డివిజన్ లోపల మనకి రికార్డ్స్ ప్రింట్ అవ్వాలి. రికార్డ్స్ ప్రింట్ అవ్వాలంటే ఎలా ప్రింట్ అవ్వాలి, సో ఫస్ట్ మనకి ఆ రికార్డ్ యొక్క లేబుల్ కావాలి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు దీన్ని కూడా ఒక చిన్న టేబుల్ ఫామ్లో చేయొచ్చుగా మనం. సో కాబట్టి లెట్ us టేక్ ద టేబుల్ ఫామ్ అనేది ఒక కోలంలో కీ అండ్ వాల్యూ అనే టైప్లో రాద్దాం మనం సింపుల్గా. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ క్లోజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈచ్ రో కూడా క్లోజ్ చేశాను. ఫస్ట్ కోలంలో వచ్చేసి కోలం నేమ్ ఐడి అని పెట్టుకుంటున్నాను, ఆ కోలంని క్లోజ్ చేశాను. నెక్స్ట్ కోలంలో వచ్చేసి నేను పారామీటర్స్ తోటి అక్కడి నుంచి నేను పంపిస్తున్నది ఏంది, రిజల్ట్ డాట్ ఐడి అని చెప్పని కాల్ చేశాను. సో ఒక రో క్రియేట్ చేసాం, టేబుల్ వచ్చేసింది, రిజల్ట్ ఐడి ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం ఇంతవరకు రిఫ్లెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు కూడా మన టేబుల్. ఇక్కడ ఐడి 4 అని చెప్పని వచ్చేసింది. సో ఇక్కడ మనం మిగతా డేటా కూడా రాసేయాలంటే ఇదే రోని కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసుకొని ఇక్కడ ఐడి కాకుండా నేమ్ అని ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ మనం నేమ్ అనేది ఇవ్వకుండా stu_name అని చెప్పి, ఎందుకని మన ఇక్కడ కోలం నేమ్ stu_name కదా. సో కాబట్టి ఇప్పుడు వీటినే మనం కాపీ చేసేసుకోవచ్చు, ఎందుకని ఒక ఆబ్జెక్ట్లో అదే ఉంటుంది, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్లో కూడా అదే ఉంటుంది. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ కాపీ చేసేసాను, దీన్ని మ్యానిపులేట్ చేస్తాను. చూడండి ఇక్కడ tr తీసుకున్నాను, ఆ tr-ని ఈ td తర్వాత క్లోజ్ చేశాను. నెక్స్ట్ నేను ఇంకొక tr కూడా టేబుల్ రో కంపల్సరీ కావాలి కదా ఈచ్ దానికి. సో tr క్లోజ్ చేస్తున్నాను, దెన్ మళ్ళీ tr ఓపెన్ చేసేసాను టేబుల్ రో, ఆ తర్వాత టేబుల్ రోని కూడా క్లోజ్ చేశాను. దెన్ మళ్ళీ నెక్స్ట్ టేబుల్ రో కూడా ఓపెన్ చేశాను అండ్ దీనికి కూడా టేబుల్ రోని క్లోజ్ చేశాను. ఇంకా లాస్ట్ కాలం కూడా మనం రోని ఓపెన్ చేద్దాం,
ఆ తర్వాత రోని క్లోజ్ చేద్దాం. అయితే మనకు ఒక కాలమే పెట్టాం, మనకి ఫీల్డ్ నేమ్స్ కూడా కావాలి కదా, దట్స్ వై ఆ కాలంనే మళ్ళీ మనం రీప్లేస్ చేసుకుంటూ వచ్చేద్దాం. అన్ని రోస్లో కూడా కాపీ పేస్ట్లు చేస్తున్నా, నేనేం చేయట్లేదు, జస్ట్ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను. వీటి పేర్లు అనేది మటుకు మనం ఏదైతే కావాలనుకుంటామో ఆ నేమ్స్ మనం ఇక్కడ రాసుకుంటాం. జాయిన్ డేట్ స్పేస్ డేట్, ఎస్. అండ్ తర్వాత ఇక్కడ నేమ్ ఏంది, ఫాదర్ నేమ్. మనం ఫుల్ ఫామ్ అయినా రాసుకోవచ్చు, చెప్పాను కదా. విజిబుల్ అయ్యేదానికి రాసేది ఏది రాసినా కన్స్ట్రైంట్ కాదు. మనం ఎప్పుడు ఈ స్టూడెంట్ నేమ్ అనేది ఎడిషన్గా తీసుకొచ్చాం, డబల్ టైం వచ్చింది, లెట్స్ రిమూవ్ దట్. ఇప్పుడు ఈ టేబుల్ని కొద్దిగా మనం స్టైలింగ్ చేసుకోవాలన్నా కూడా స్టైల్ చేసుకోవచ్చు. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో విడ్త్ వచ్చేసి కోలన్, సో 400 పిక్సెల్. ఆ తర్వాత మార్జిన్ వచ్చేసి కోలన్ ఆటో మార్జిన్స్ తీసుకుందాం. దెన్ బ్యాక్గ్రౌండ్ కోలన్ సమ్, నేను డిఫరెంట్ కలర్ ఆక్వా అని చెప్పని తీసుకున్నాను. దట్స్ సో ఆక్వా రాలేదు, ఎల్లో తీసుకుందాం. ఓకే, లెట్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్ అండ్ రిఫ్రెష్. నౌ ద టేబుల్ షుడ్ బి కమ్స్ అట్ ద మిడిల్ ఆఫ్ ది స్క్రీన్. ఎందుకు మిడిల్ ఆఫ్ ది స్క్రీన్ వచ్చి మన సిఎస్ఎస్లో నేర్చుకున్నాం ఇవన్నీ కూడా. ఏంది అది, మార్జిన్ ఆటో పెడితే ఆటోమేటిక్గా మిడిల్లో వస్తుంది. ప్యాడింగ్ వచ్చేసి 10-20 పిక్సెల్స్ తీసుకున్నాం చుట్టూ, సో ఆటోమేటిక్గా చుట్టూ ప్యాడింగ్ కూడా వచ్చేసింది మనకి టేబుల్లో. సో టేబుల్కి ప్యాడింగ్ తీసుకున్నాం, మనం రోకి ప్యాడింగ్ తీసుకోలేదు, దట్స్ వై ప్యాడింగ్ అనేది మనకు అప్లై కాదు ఇక్కడ. సో మనకి చుట్టూ ప్యాడింగ్ వచ్చి పెద్దగా బెనిఫిట్ ఏం లేదు, ఇంతవరకే మనం చేద్దాం. తర్వాతకి మిగతా అన్ని మీరు కూల్గా రాసుకోవచ్చు. లెట్స్ ఓకే. ఇప్పుడు డేటా వచ్చింది, ఈ డేటాలో కాలమ్స్ రాలా, జస్ట్ ఫాదర్ నేమ్, జాయిన్ డేట్ ఇవన్నీ రిఫ్లెక్ట్ అయి ప్రింట్ కాలా. ఎందుకని రాలా, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది. ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో రిజల్ట్ నేమ్తో కాల్ చేయాలి, నాట్ డేటా. డేటా అనేది అక్కడ ఫెచ్ చేసిన ఫర్ లూప్లో అది, కానీ ఇక్కడది కాదు. సో కాబట్టి మనకి ఇక్కడికి తీసుకొచ్చుకున్న ఆబ్జెక్ట్ పేరు ఏం పేరు, రిజల్ట్ అనే ఆబ్జెక్ట్ తెచ్చుకున్నాం. కావాలంటే ఒకసారి మనం వ్యూలోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు. ఏం పంపిస్తున్నాం ఇక్కడ, రిజల్ట్. సింగిల్ రికార్డ్ గెట్ చేసిన దాన్ని రిజల్ట్లోకి పంపిస్తున్నాం కాబట్టి ఆ రిజల్ట్లోకి పంపించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫెచ్ చేసుకున్నాం. సో ఇండివిజువల్గా మనం ఒక రికార్డ్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం, ఇట్స్ నాట్ ఏ రిజల్ట్ సెట్, ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ రూపంలో తిరిగి వస్తుంది మనకి. అందుకని ఆ ఆబ్జెక్ట్ని కూడా వ్యూలోకి మనం పాస్ చేసి ప్రింట్ చేసుకున్నాం. దట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ రికార్డ్స్ అంటే ల్యాక్స్ ఆఫ్ ది రికార్డ్స్ ఉన్నప్పుడు, థౌజండ్స్ ఆఫ్ ది రికార్డ్స్ ఉన్నప్పుడు అన్ని బైండ్ చేస్తే మనకి ప్రాబ్లం అయింది. అలా కాకుండా మనకు కావాల్సినంత వరకు డేటాను తెచ్చుకోవాలంటే వీ కెన్ గో విత్ ఫిల్టర్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నేనేం చేస్తానంటే అడ్మిషన్ డేటాని కామెంట్స్లో పెడుతున్నాను. దెన్ ఐ సెలెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ డేటా అనేది మనం, ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ స్టూడెంట్ డేటా డాట్ గెట్ ఆఫ్ ఐడి ఈక్వల్ టు 4 అంటాం. కానీ ఇక్కడ మనం పైన కామెంట్స్లో పెట్టడం వల్ల అది స్టూడెంట్ డేటా అనేది కామెంట్స్లో పెట్టడం వల్ల మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే రిలీజ్ చేసామంటే ఈ అడ్మిషన్స్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అన్నప్పుడు టోటల్ రికార్డ్ షుడ్ బి రిటర్న్ ద స్టూడెంట్స్ డేటా. ఆ తర్వాత ఏం చేసాం, రిజల్ట్స్లో స్టూడెంట్స్ డేటా డాట్ గెట్ ఐడి ఈక్వల్ టు 4 అంటే ఐడి 4 వచ్చింది. ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ రిజల్ట్ నీతిని వదిలేసేద్దాం, పైన ఆల్ని సమ్మోర్ ఫిల్టర్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఎలా ఫిల్టర్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ దీన్ని నేను కాపీ చేసేసుకుంటాను ఫస్ట్, ఎందుకంటే మనకు ఆ స్టూడెంట్ డేటా అనేది కావాలి కాబట్టి కాపీ చేసుకుందాం. దీన్ని కామెంట్లో పెట్టేసేద్దాం, దాని కిందే పేస్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ అనేది తీసేసి ఫిల్టర్ అని చెప్పి అనేది వాడుకోవచ్చు. మనం ఏం వాడచ్చు, ఫిల్టర్. ఈ ఫిల్టర్లో మనకి ఏం కావాలి, నేనేమనుకుంటున్నానంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు, లేదనుకోండి ఐడి __ వాడి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని పెట్టి బ్రాకెట్స్లో 1, 2, 3, 4 అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన డేటాబేస్లో వర్క్ బెంచ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. మన డేటాబేస్లో ఆ నెంబర్స్ తోటి రికార్డ్స్ ఉండయా. మనకు వర్క్ బెంచ్లో కూడా వెళ్ళక్కర్లేదు, ఎందుకని మనకి ఫ్రంట్ వ్యూలో ఆల్రెడీ ఇక్కడ రికార్డ్స్ ఉండే 1, 2, 3, 4, 5 అనేది. సో నో నీడ్ ఆఫ్ టు దట్, ఇది కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ 1, 2, 3, 4 ఉండే కాబట్టి ఈ 4 రికార్డ్స్కి సంబంధించిన డేటానే రిటర్న్ అయింది.
సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ ఏం వచ్చేసింది, బగ్ వచ్చింది, కన్వర్టెడ్ డ్యూరింగ్ ద బైట్స్ ఫార్మాట్ నాట్ టు ఆల్ అంది. సో ఎందుకు ఇలా అంటుందంటే, ఇక్కడ ఫిల్టర్ చేసేటప్పుడు మనం ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్ అని చెప్పని రాయకుండా, ఫిల్టర్ కాకుండా మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఆల్ అనేది మనం యాజ్ ఇట్ ఈజ్లీ వాడదాము. ఆల్ అనేది యాజ్ ఇట్ ఈజ్లీ వాడుకొని, ఇక్కడ నేను రిజల్ట్స్ అని చెప్పని ఇంకొక వేరియబుల్ తీసుకొని, ఇది రిజల్ట్, ఇది రిజల్ట్స్ అని పెట్టుకుందాం. లేకపోతే రేంజ్ డేటా అని చెప్పని పెట్టుకుందాం. సపరేట్ డేటా వేరియబుల్ పేరు డిఫరెంట్గా ఉండడానికి. ఇక్కడ ఏం చేద్దామంటే, మనం స్టూడెంట్ డేటాని ఫిల్టర్ చేద్దాం. రిటర్న్ ఏదైతే రిజల్ట్ సెట్ మనకి వస్తుందో ఆ రిజల్ట్ సెట్ని ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ చేసిన తర్వాత మనం పంపించాల్సింది ఏం పంపిద్దాం, ఇక్కడ స్టూడెంట్ డేటా పంపించకుండా రేంజ్ డేటా అనేది పంపిద్దాం. సో నౌ ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్. సో ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మనకి ఏమంటుంది ఇక్కడ, కొర్రీ ఆర్గ్యుమెంట్స్, కొర్రీ ఈజ్ ఈక్వల్ టు కొర్రీ పర్సంటేజ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అంటుంది. అంటే వీటిని వాడేటప్పుడు మీరు కొర్రీ ఆర్గ్యుమెంట్స్ వాడండి అని చెప్తుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాము, అట్లా కొర్రీ ఆర్గ్యుమెంట్స్ వాడాలి అంటే మనం ఒక రికార్డే తెచ్చుకోగలం, లేకపోతే మల్టిపుల్ కండిషన్ వాడగలగాలి. సో అప్పుడు ఎలా వాడదాం మనం. సో ఇక్కడ ఏం చేద్దామంటే, ఇది తీసేద్దాం, డైరెక్ట్గా మనం దీన్ని కామెంట్లో పెట్టేద్దాం. కామెంట్లో పెట్టి ఈ ఫిల్టర్ అనే దాన్ని స్టూడెంట్స్ డేటా అనే పేరే పెట్టుకుందాం. స్టూడెంట్స్ డేటా అని చెప్పని పెట్టుకుందాం. దట్స్ ఓకే. స్టూడెంట్స్ డేటాలో ఫిల్టర్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్లో నాకు ఏం కావాలి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి సింగిల్ రికార్డుది మీకు అర్థమైంది కాబట్టి నేను కామెంట్లో పెట్టేసేస్తాను. దాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తాను ఇది కూడా. ఎందుకంటే మనకి ఒక రికార్డ్ అనేది మనకు ఆల్మోస్ట్ అవసరం ఉండదు. అది ఎప్పుడు అవసరమైంది అనేది మనం రికార్డ్ ఎడిట్ చేసేటప్పుడు అవసరమైంది. అప్పుడు మనం దాని గురించి ప్రాక్టీస్ చేద్దాం. సో లేదు, దాన్ని ఫ్రీగా వదిలేసి ఆ రికార్డ్ అలానే చూపించాలనుకుంటే లెట్ us రిమూవ్, దీన్ని వదిలేసేయండి. ఈ పైన ఆల్ అనేది తెచ్చుకున్నప్పుడు, ఆల్ తెచ్చుకున్న తర్వాత రిజల్ట్స్ జనరేట్ చేసి ఆ ఒక్క రికార్డు ఇక్కడే కాల్ అయ్యేటట్టు రాసేసేద్దాం. అప్పుడు మనకి ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం రిజల్ట్ అనేది మళ్ళీ పంపిస్తున్నామో అది రిజల్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్లీ ఉంచేద్దాం. రిజల్ట్ అని కూడా రాసేద్దాం. దట్స్ ఫైన్. ఇక్కడ స్పేసింగ్ తేడా ఉన్నప్పుడు ఇండెంటేషన్ ఒప్పుకోదు. ఇక్కడ కూడా మీకు స్పేస్ తేడా వచ్చినప్పుడు ఇండెంటేషన్ ప్రాబ్లం వస్తుంది. ఎంటర్ కీ కొట్టండి, దెన్ ఆటోమేటిక్గా ఇండెంటేషన్ క్లియర్ అయిపోయింది. సో ఈ మధ్యలో గ్యాప్ కూడా తీసేసేయండి. ఇక్కడ ఈ బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేయాలి. దట్స్ ఫైన్. ఒకసారి ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫిల్టర్ ఏం చేయాలనుకుంటున్నాం మనం. ఇప్పుడు డేటా ఫిల్టర్లో మనం కండిషన్స్ రాద్దాం. ఎలా రాద్దాం, ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఐడి 1 తోటి పైథాన్ అనేది ఉందా సిలబస్ అనేది ఒకసారి మనం తెలియాలంటే మనకి ఫస్ట్ ఒకసారి రాసి చూద్దాం. ఐడి అండ్ stu_class ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని పెడతాం. ఇక్కడ ఎప్పుడైతే మనం ఐడి కామా ఇంకొక కాలమ్ ఇచ్చామో ఫిల్టర్లో, దట్స్ మీనింగ్ ఆఫ్ ద రిటర్న్డ్ డేటా మస్ట్ బి దోస్ షుడ్ బి సాటిస్ఫైడ్ అయి ఉండాలి. సో రెండు సాటిస్ఫైడ్ అయితేనే ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్. ఇప్పుడు సాటిస్ఫైడ్ అయింది, ఐడి 1 తోటి కోర్స్ పైథాన్ ఉంది. ఇక్కడ పైథాన్ తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ డిజాంగో అని పెడతాను. డిజాంగో అని పెడితే దెన్ వాట్ విల్ బి గోయింగ్ ఆన్, అక్కడ 1 అనేది డిజాంగోతో సాటిస్ఫైడ్ కాదు కాబట్టి ద డేటా షుడ్ నాట్ బి రిటర్న్. అంటే అక్కడ ఏ కొర్రీ వాడినట్టు అర్థం మనకి. మనం జనరల్గా ఎస్క్యూఎల్ కొర్రీతో మనం ఆలోచిస్తే అది ఏం వాడినట్టు అర్థం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఏదైతే డేటా ఉందో స్టూడెంట్స్ డేటా వేర్ ఐడి ఈక్వల్ టు 1 అండ్ స్టూడెంట్ క్లాస్ ఈక్వల్ టు డిజాంగో. ఇప్పుడు నేను పైథాన్ పెట్టాను, దెన్ సాటిస్ఫైడ్ అయిపోయింది. మనకి 1 రికార్డ్ రిటర్న్ తీసుకొని వస్తుంది. ఇక్కడ విత్ 3000 కొర్రీతో కూడా రాయొచ్చు. మల్టిపుల్ వాడచ్చు. ఇక్కడ కామా పెట్టేసేయండి, ఫీజ్ అని చెప్పి తీసుకోండి, అక్కడ 3000 అని ప్లేస్ చేయండి. నౌ వీ కెన్ చెక్ ఇట్స్ 1 రికార్డ్ షుడ్ బి షోయింగ్. ఇప్పుడు నేను ఈ ఫీజ్ దగ్గర 2000 అని పెడితే దెన్ ఇట్స్ ఫెయిల్. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎందుకని, ఇది ఎండ్ కండిషన్ వాడేటప్పుడు ఎప్పుడు ఇలానే వాడాలి. కామాస్ పెట్టుకుంటే వెళ్ళిపోతేనే పనిచేసింది. ఇది ఒకటి. ఇప్పుడు నేను ఏం చేసేస్తానంటే మళ్ళీ దీన్ని కామెంట్లో పెట్టేస్తాను. ఇంకొక మల్టిపుల్ కండిషన్స్ ఎలా వాడాలో కూడా మీకు చెప్పాలి కాబట్టి. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. నేనేం చేస్తాను ఇప్పుడు, నాకు లెస్ దెన్ గ్రేటర్ దెన్ వాడాలంటే ఎలా వాడాలి.
లెస్ దెన్ గ్రేటర్ దెన్స్ వాడాలంటే ఎలా వాడాలి? దీనికి మనకి స్పెషల్ ఆపరేటర్స్ అండర్ స్కోర్ తోటి వాడచ్చు. ఎలా వాడతామో చూపిస్తాను. స్టూడెంట్స్ డేటా ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్స్ డేటా డాట్ ఫిల్టర్. నాకేం కండిషన్ ఏంటంటే ఇక్కడ ఐడి అండర్ స్కోర్ జీటీఈ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫస్ట్ గ్రేటర్ దెన్ చూద్దాం. గ్రేటర్ దెన్, ఆ తర్వాత ఈక్వల్ పెట్టి దాని యొక్క రికార్డు నెంబర్ కావాలి. అంటే ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని కాదు అర్థం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని కాదు అర్థం. గ్రేటర్ దెన్ అనే అర్థం. ఈక్వల్ అనేది ఏంటంటే దానికి అసైన్ చేస్తున్న వాల్యూ అనేది అర్థం. అట్లనే ఐడి 2_ LT లెస్ దెన్ అంటే LT ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టాం. అంటే ఎన్ని రికార్డ్స్? 1 నుంచి 5 దాకా అనుకుంటాం, కానీ 1 నుంచి 5 దాకా రాదు మనకి. అక్కడ ఏమొస్తుందో మనకి 1 నుంచి 5 దాకా రాకుండా వాట్ విల్ బి కమ్స్, ఏమి రిటర్న్ వస్తుంది? ఇక్కడ మనకి ఏంది ఎర్రర్ వస్తుంది? స్టూడెంట్స్ డేటా దగ్గర రిటర్న్ కంపల్సరీ ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది అంటే కన్సిస్టెన్స్ యూజ్ ఆఫ్ ట్యాబ్ స్పేస్ ఇండెంటేషన్. సో వెరీ సింపుల్. మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్కి వెళ్ళిపోవడం, ట్యాబ్ ఇండెంటేషన్ కరెక్ట్గా కొట్టుకోవడం. ఇక్కడ కూడా మనం డిలీట్ చేసి ఒకసారి ఎంటర్ కీ కొడితే దాని ట్యాబ్ ఇండెంటేషన్ కూడా పోయింది. సో ఇక్కడ ట్యాబ్ ఇండెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఒకసారి ఏం చేద్దామంటే ఇక్కడ స్పేసింగ్ తీసేద్దాము. రిజల్ట్ కిందే ఉంది. లెట్స్ ఐ కమ్ బ్యాక్ అండ్ ఎంటర్. దట్స్ ఫైన్. అండ్ ఐ కెన్ ఆల్సో రిమూవ్ ద కామెంట్. ఇక్కడ కూడా డిలీట్ చేసేద్దాం, ఎంటర్ కీ కొట్టేద్దాం, అది కూడా గబ్బుపోయింది. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. ఈ స్పేసెస్ అనేది ఇండెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు చూడండి మనకి ఐడి 1 నుంచి 5 దాకా, అంటే మనం ఏమనుకుంటున్నాం 1 to 5 అనుకుంటున్నాం, కానీ ఇక్కడ 2 నుంచి 4 వరకే. అప్పర్ లోయర్ బౌండరీ టచ్ చేయదు మనకి. అది కూడా రావాలనుకోండి, నేను జస్ట్ ఏం చేస్తానంటే దీన్నే కాపీ చేసుకుంటాను. మీకు అన్ని ఇక్కడ కోడ్ ఉండటం కోసం నేను కామెంట్స్లో పెడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఈ లైన్ని నేను కామెంట్స్లో పుష్ చేసేస్తాను. దట్స్ ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నౌ ఇట్ షుడ్ బి రిటర్న్ 1 to 5 రికార్డ్స్. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేద్దామంటే 3000 ఫీజు తోటి లేదా 3000 ఫీజు తోటి పైథాన్ ఎంతమంది మన దగ్గర జాయిన్ అయ్యారో తెలియాలి. సో అదొక కండిషన్ అనుకుందాం. సో దీన్నే కాపీ చేసుకుందాం మనం, ఆ తర్వాత పేస్ట్ చేసుకుందాం, దీన్ని కామెంట్స్లో పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి నేను ఎలా అనుకుంటున్నాను కండిషన్, ఎండ్ అనేది వాడాలి. ఇక్కడ ఏం వాడాలి? ఎండ్ వాడాలి. ఈ ఎండ్ వాడాల్సినప్పుడే మనం పైన ఇంపోర్ట్ చేసుకున్నాం django.db.models import q అని. q మీన్స్ క్వెరీ పారామీటర్. q ఓపెన్ చేసి దాని లోపల మీరు రాసుకోవాలి. ఏం రాయాలి? ఫస్ట్ కండిషన్ ఏంటిది మనకి? సో ఫీజ్ అనేది ఈజ్ ఈక్వల్ టు 3500 ఉండాలి. ఆ తర్వాత యాంపర్సెంట్, సింగిల్ యాంపర్సెంట్ ఈజ్ ద పారామీటర్ ఇన్ ది ఎండ్ ఆపరేటర్. దీని లోపల stu_class ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని ఉండాలి. దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోయి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎవరు లేరంట. 3500తో ఎవరు లేరు, 3000తో ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే మన రికార్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు మనకు గుర్తే కాబట్టి 3000తో ఇద్దరు ఉన్నారు. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనం కండిషన్ మార్చాలి. ఏమని మార్చాలి? ఫీజు 3500 ఆర్ ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు _GTE ఈజ్ ఈక్వల్ టు 3000. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3000 అండ్ స్టూడెంట్ క్లాస్ వచ్చేసి పైథాన్ అయి ఉండాలి. దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ని ఎండ్ వారం. అలా కాదు, నాకు ఫీజు 3000 అయినా పర్లేదు, కోర్స్ ఇదైతే నాకు అనవసరం. అలానే పైథాన్ అనేది మటుకు కంపల్సరీ. అంటే పైథాన్తో ఫీజు ఎంత ఉందనేది మనకు సంబంధం లేదు. 3000 అయినా అవ్వచ్చు, ఆడు పైథాన్ అన్నా నేర్చుకోవచ్చు అనే లాజిక్తో మనం కనుక వాడాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఎండ్ అనేది తీసేసి బిట్ వైజ్ ఆపరేటర్ ఆర్ అనేది మనం ప్లేస్ చేస్తాం. ఆర్ అంటే ఇది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇప్పుడు చూడండి పైథాన్ అనే కోర్స్ అన్న అయి ఉంటుంది, లేదా ఫీజ్ 3000 అన్న అయి ఉంటుంది. మనకి ఇచ్చింది ఏంది? ఏదో దట్ ఆర్ దిస్, ఎనీవన్ సాటిస్ఫైడ్ అవుతున్నది మనకు కావాలి. ఇక్కడ ఏం రాసాం మనం? గ్రేటర్ దెన్ 3000 కంటే ఎక్కువ ఉండాలి అండ్ అది పైథాన్ అయినా పర్లేదు, ఇంకేదైనా పర్లేదు. అందుకని చూడండి ఇక్కడ జావా వచ్చింది, కానీ 3000 కంటే ఎక్కువే కదా. ఇక్కడ డిజాంగో వచ్చింది, ఇది కూడా 3000 కంటే ఎక్కువే కదా.
సో అలా కాకుండా మనం 4000 బిలో అని ఇచ్చుకోవాలనుకో, మనం ఇక్కడ ఎల్టీ జీటీ తీసేసి ఎల్టీ ఈక్వల్ టు 4000 అని పెడదాం. అప్పుడు 5000 కంటే ఎక్కువ ఉన్న రికార్డ్స్ రావు. బాగా అబ్జర్వ్ చేయండి. దట్స్ ఇప్పుడు ఏమవుతుంది, పైథాన్ 4500 అంతకంటే తక్కువ ఉన్న వాటికి వస్తుంది. అదే పైథాన్ అన్నా కావాలి, ఒకవేళ జావా కానీ లినక్స్ కానీ అయితే 4500 తక్కువ ఉన్న అమౌంట్ అన్న రావాలి. ఇందాక జావా వచ్చింది, ఇప్పుడు జావా రాలేదు. ఎందుకని రాలేదంటే అది రెండింటిలో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫైడ్ కాలేదు అని అర్థం అనమాట. ఓకే, దట్స్ ఇలా మనం క్వెరీ పారామీటర్స్ వాడచ్చు, అలానే ఈక్వల్ తోటి గెట్ వాడచ్చు, ఫిల్టర్ వాడచ్చు. సో ఇలా డిఫరెంట్ క్రైటీరియా తోటి మనం డేటాని గెట్ చేసి ఫ్రంట్ పేజ్లో మనం చూపించవచ్చు. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే, మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే మోడల్స్ క్రియేట్ చేసాము, డేటాని సేవ్ చేసాము. ఇప్పుడు ఏమో 1 రికార్డ్ని గెట్ చేయగలము, మల్టిపుల్ రికార్డ్స్ గెట్ చేయగలము, కండిషన్స్ ఎండ్ వాడగలము, ఆర్ వాడగలము. సో ఆర్డర్ బై క్లాస్ కూడా వాడుకోవచ్చు. కావాలంటే ఇక్కడ స్టూడెంట్స్ డేటాకి లాస్ట్లో డాట్ పెట్టి ఆర్డర్ బై అని చెప్పనే క్లాస్ కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ మనం నెక్స్ట్ సార్టింగ్ ఆర్డర్ బై నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అట్ ది సేమ్ టైం అప్డేటు డిలీటు సార్టింగ్ ఆర్డర్ బై గ్రూప్ బై కూడా, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అవి అయిపోతే దెన్ వీ కెన్ స్టార్ట్స్ విత్ ద లినక్స్ కమాండ్ స్టార్ట్ చేద్దాము. ఈ 15 days మనం 10 days లినక్స్ చెప్పుకొని దెన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆన్వర్డ్స్ నుంచి పైథాన్ విత్ డిజాంగో ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సమ్ మోర్ మంచి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే బాయ్. నేను ఈరోజు దీన్ని గిట్లో కమిట్ కూడా చేస్తాను మీకు ఇప్పుడే. సో కావాల్సిన వాళ్ళు మీరేం చేయాలి, గిట్లో క్లోన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. గిట్ కమిట్ -m అనేది ఎందుకు వాడతాం అంటే మెసేజ్ కూడా వాడతాం. సో ఇవాళ డేట్ ఏంటిది, ఐ థింక్ 18th September 2024 అప్డేట్ చేస్తున్నాను. అండ్ స్పేస్ ఇచ్చేసి -, నో వెరిఫై, దెన్ ఆటోమేటికలీ వెళ్ళిపోయింది. దెన్ గిట్ పుష్ కూడా కొట్టేశాను. అప్ టు డేట్ ఈ రోజు వరకు మనం ప్రాక్టీస్ చేసిందంతా కూడా గిట్ రిపాజిటరీలో ఉంటుంది. మనం ఇక్కడ సోర్స్ కంట్రోల్లోకి వస్తే చేంజెస్ ఏమీ లేవు. ఓకే బాయ్.